అటు బావ ఇటు బామ్మర్ది ఇద్దరు ఫుల్ జోష్ మీదున్నారు. కారు స్పీడును పెంచేందుకు చెరో దిక్కు నుంచి నరుక్కొస్తున్నారు. కానీ వారిద్దరి మధ్య గ్యాప్ ఉందని, అంతర్గత పోరు నడుస్తుందని ఎప్పటికప్పుడు ప్రచారం కొనసాగుతోంది. అటు కేటీఆర్, హరీష్ క్లారిటీ ఇస్తున్నా బావా బామ్మర్ది మధ్య ఇంటర్నల్ ఫైట్ నడుస్తుందనే టాక్ మాత్రం పోవట్లేదట. కేటీఆర్, హరీష్ మధ్య నిజంగా గ్యాప్ ఉందా? వారిద్దరిని కృష్ణార్జుల కాంబినేషనా లేక పొలిటికల్ గాసిప్స్ చెక్ పెట్టేందుకు ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారా? కేటీఆర్, హరీష్ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం నిజమేనా? గ్యాప్ లేదు, క్లాషెస్ లేవంటూ బావా బామ్మర్దుల క్లారిటీ. వాళ్ళిద్దరూ స్పష్టత ఇచ్చినా ఆగని సోషల్ మీడియా ప్రచారం. కన్ఫ్యూజన్స్ కి చెక్ పెట్టేందుకు కలిసే కనిపిస్తున్నారా? కేటీఆర్, హరీష్ బీఆర్ఎస్ లో కీలకమైన పొలిటికల్ కాంబినేషన్ ఇది. బావ దూకుడు, బామ్మర్ది అటాక్ మోడ్, జోడెద్దుల్లా దూసుకెళ్తున్నామని ఆ ఇద్దరూ చెప్తుంటే వాళ్ల మధ్య గ్యాప్ ఉందంటూ ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ పార్టీపై పట్టు పెంచుకుంటున్నారని ఓ టాక్, హరీష్ రావు తన సొంత రాజకీయ బలం పెంచుకుంటున్నారని మరో గాసిప్ చక్కర్లు కొడుతూనే ఉంది. అంతేకాదు, హరీష్ బీజేపీలోకి వెళ్తారన్న టాక్ అయితే రెగ్యులర్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్, హరీష్ మధ్య గ్యాప్ ఉందన్నట్లుగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే తమ మధ్య గ్యాప్, ఇంటర్నల్ ఫైట్ నడుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ వస్తున్నారు ఆ ఇద్దరు. ఫ్రెండ్స్ లా కలిసి పనిచేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను సీఎం చేయడమే లక్ష్యం తప్ప తమకు వ్యక్తిగత ఎజెండాలు ఏమీ లేవని చెప్పుకొస్తున్నారు. అయినా కేటీఆర్, హరీష్ మధ్య గ్యాప్, క్లాషెస్, అంతర్గత పోరు అంటూ టాక్ నడుస్తూనే ఉంది. దీంతో నోటితో చెప్పడం కంటే కలిసి కనిపిస్తే అందరికీ సమాధానం చెప్పినట్లవుతుందని బావా బామ్మర్ది ఇద్దరు గేర్ మార్చారట. సర్ అవగాహన సదస్సుల్లో కేటీఆర్, హరీష్ రావు కోఆర్డినేషన్ పార్టీలో చర్చకు దారితీసింది. సర్పై పార్టీ క్యాడర్ను అలర్ట్ చేసేందుకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టింది బీఆర్ఎస్. చెరో జిల్లాలో పర్యటిస్తూ కాంగ్రెస్ సర్కారు మీద బాణాలు ఎక్కుపెడుతూ వస్తున్నారు కేటీఆర్, హరీష్. ఒకవేళ ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటే కీలకమైన కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి ఎలా కదులుతున్నారు అనేది గులాబీ శిబిరం నుంచి రేజ్ అవుతున్న క్వశ్చన్. ఇక పార్టీని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మళ్లీ యాక్టివ్ చేయడమే లక్ష్యంగా యాక్టివిటీ నడుస్తోంది. ఇక్కడ కూడా కేటీఆర్ ఒక టాస్క్, హరీష్ రావుకు మరో వర్క్ అన్నట్లుగా పవర్ బ్యాలెన్స్ నడుస్తోందని చెప్తున్నారు. ఇక ఇద్దరి మధ్య రాజకీయ సమన్వయం లేదన్న గాసిప్స్ కు ఆస్కారం ఎక్కడుందంటున్నారు గులాబీ పార్టీ నేతలు. కేటీఆర్, హరీష్ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారానికి చెక్ పెట్టేలా లేటెస్ట్ గా మరో సీన్ కనిపించింది అంటున్నారు. దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు హాజరయ్యేందుకు కేటీఆర్, హరీష్ రావు కలిసి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ప్రయాణంలో ఇద్దరూ కాఫీ కోసం ఆగారు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. బయటకు వచ్చిన ఈ దృశ్యాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డిని వరంగల్లో హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసి బావా బామ్మర్ది ఇద్దరూ హుటాహుటిన వెళ్లి వరంగల్ నుంచి పెద్దిని హైదరాబాద్కు షిఫ్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. ఈ రెండు ఇన్సిడెంట్స్ ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ఎక్కడ కనిపించిందో చెప్పాలి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కలిసి ప్రయాణించడం, కలిసి మాట్లాడుకోవడం, సరదాగా గడపడం, ఇది కేవలం యాదృచ్ఛికమా లేక పసలేని ప్రచారానికి కారు పార్టీ కీలక నేతలు ఇస్తున్న సమాధానమా అన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్, హరీష్ రావు బంధాన్ని బీఆర్ఎస్ వర్గాలు మొదటి నుంచి ప్రత్యేకంగానే చూస్తూ ఉంటాయి. ఒకరిది వ్యూహం, మరొకరిది క్షేత్రస్థాయి రాజకీయం. ఒకరు పార్టీ సంస్థాగత వ్యవహారాలు, మరొకరు క్యాడర్తో మమేకం. ఇద్దరి రాజకీయ శైలి వేర్వేరైనా టార్గెట్ మాత్రం బీఆర్ఎస్ ను నిలబెట్టడమే. అయితే ఈ కాంబినేషన్ పార్టీకి బలంగా మారే అవకాశమే ఎక్కువ. కేటీఆర్, హరీష్ రావు మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఇన్నాళ్లు జరిగిన ప్రచారం ఒకవైపు,
ఇద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సీన్ మరోవైపు. సర్ నుంచి సభ్యత్వ నమోదు వరకు, పార్టీ కార్యక్రమాల నుంచి వ్యక్తిగత కార్యక్రమాల వరకు ఇద్దరి మధ్య ఎక్కడా క్లాషెస్ ఉన్నట్లు కనిపించిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు గులాబీ నేతలు. అయితే బావా బామ్మర్ది ఇద్దరూ కలిసే కీలక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఒకరంటే మరొకరు పరస్పరం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం బీఆర్ఎస్ క్యాడరులో జోష్ నింపుతోంది. తమ మధ్య విభేదాలున్నాయన్న ప్రచారానికి చెక్ పెట్టేలా ఇద్దరూ ఒకేలా రియాక్ట్ అవడం చూస్తుంటే కేటీఆర్ హరీష్ మధ్య గ్యాప్ సంగతేంటో కానీ గాసిప్స్ కు చెక్ పెట్టాలని ఫిక్స్ అయ్యారన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.